Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 50 is between Rajasthan Royals and Mumbai Indians. Match Vedika SMS Savai Mansingh Stadium in Jaipur. 50th మ్యాచ్ అంటేనే మనం 2/3 ఆఫ్ ది కాంపిటీషన్ అయిపోతున్నట్లు లెక్క. ఎందుకంటే 74 మ్యాచెస్లో 50th మ్యాచ్ దాకా వచ్చాం మనం. ఇప్పటికీ క్వాలిఫికేషన్ సినేరియో తేలలేదు ఇంకా పూర్తిగా. ఒక టీం అయితే చెన్నై అయితే ఎలిమినేట్ అయిపోయింది. మరి రాజస్థాన్ రాయల్స్ కూడా డేంజర్లో ఉంది. రాజస్థాన్ రాయల్స్ కూడా ఖచ్చితంగా డేంజర్లో ఉంది. వాళ్ళు కూడా అదే పొజిషన్లో 7 డిఫీట్స్ ఉన్నాయి. మరొక డిఫీట్ అంటే దే విల్ బీ నాక్డ్ అవుట్. సో అది తప్పించుకోవాలంటే ఏదో మ్యాజిక్ జరగాలి. లాస్ట్ మ్యాచ్లో ఆ మ్యాజిక్ జరిగింది. 14 ఏళ్ల బొడతాడు బాలసూర్యుడు మధ్యందిన మార్తాండులా వెలిగిపోయాడు. అతను ఒక సెంచరీ చేశాడు 35 బాల్స్లో. మొత్తం ప్రపంచం అంతటి దృష్టిని ఆకర్షించాడు. అండ్ టీము కూడా ఒక విజయం అందించాడు. ఒక చిన్న ఆధారం అందించాడు ఇంకా కాంపిటీషన్లో నిలవడానికి. ఓన్లీ మ్యాథమెటికల్గానే, ఎందుకంటే 14 పాయింట్స్తో వాళ్ళకున్న రన్ రేట్తో క్వాలిఫై కావడం కష్టమే. కానీ దే ఆర్ స్టిల్ వెరీ మచ్ అలైవ్ అండ్ కికింగ్. ఇంకా పోటీలో నిలబడ్డరు వాళ్ళు. కానీ ఇక్కడ ఓడిపోతే మాత్రం, ఈ మ్యాచ్ నెంబర్ 50లో ఓడిపోతే మాత్రం చెన్నై లాగే దే విల్ బీ అవుట్ ఆఫ్ ది కాంపిటీషన్. సో అందుకని ఖచ్చితంగా మస్ట్ విన్ సిచ్యుయేషన్ వాళ్ళకి. మరోవైపు ముంబై వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉంది. టీం అంతా కూడా చాలా చాలా అగ్రెసివ్గా ఆడుతున్నారు. బుమ్రా బ్రహ్మాండమైన ఫామ్లోకి వచ్చాడు. లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్స్ తీశాడు. ఎకానమీ అద్భుతంగా ఉంది. 7.5 ఉంది అతని ఎకానమీ. సూర్యకుమార్, రోహిత్ శర్మ, ఎవ్రీబడి ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. సో ముంబైని ఓడించడం అంత తేలిక కాదు. బట్ జైపూర్లో మ్యాచ్ జరుగుతుంది. జైపూర్లో వాళ్ళకి ముంబైకి అగేన్స్ట్గా చాలా మంచి రికార్డు. జైపూర్లో ముంబై లాస్ట్ టైం గెలిచింది 2012లో. ఆ తర్వాత వరుసగా 5 సార్లు ఓడిపోయారు జైపూర్లో రాజస్థాన్ రాయల్స్తో. సో అందుకని అది వాళ్ళకి కాస్త కాన్ఫిడెన్స్ ఇచ్చే వ్యవహారం. జైపూర్లో మళ్ళీ ముంబై మీద గెలుస్తాము అని చెప్పి రాజస్థాన్ అనుకోవచ్చు. రాజస్థాన్ కెప్టెన్ అవైలబుల్గా ఉన్నాడా లేదా? నో, ఇప్పటికీ కూడా సంజు శాంసన్ ఆడే అవకాశాలు మనకు కనపట్లేదు. నిన్న అతను ఇదిగో లైట్గా ప్రాక్టీస్ చేసినట్టు తెలిసింది. కానీ ఇమీడియట్గా మ్యాచ్లోకి వచ్చి ఆడే పరిస్థితిలో ఇంకా అతనికి కొంత ఇబ్బంది ఉంది, గాయం ఉంది. సో ఈ మ్యాచ్లో కూడా అతను ఆడే అవకాశం లేదు. సో అతని ప్లేస్లో వచ్చిన వైభవ్ సూర్యవంశీ, సంజు ఇంజరీడ్ కాకపోతే అతనికి ఛాన్స్ వచ్చేది కాదేమో బహుశా. వాడు వచ్చిన అవకాశాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు. సో అతను మళ్ళీ అదే రకమైన ఇన్నింగ్స్ ఆడతాడా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒక్కసారి ఒక సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడడం ఓకే, దానివల్ల ఏంటంటే బ్రహ్మాండమైన రికగ్నిషన్ వస్తుంది. చాలా చాలా ఫోకస్ వస్తుంది. అందరూ అతని గురించే మాట్లాడతారు. ఎవరైనా కూడా అతన్ని ఆకాశానికి ఎత్తారు. ఈ టైంలో మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం అంటే దట్ షోస్ హిస్ క్యారెక్టర్. నిజంగా ఆ కుర్రాడు మేడ్ ఆఫ్ స్టర్నర్ స్టఫ్. చాలా గట్టివాడు. మనం అనుకుంటున్నాం బుడ్డోడు చాలా గట్టోడు అని చెప్పి. నిజంగా గట్టోడైతే అతను ఇప్పుడు కూడా అదే జోరు కంటిన్యూ చేయాలి. అంటే దానికి ఆ బర్డన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అంటాం మనం. సో చాలామంది అందరూ ప్రతి ఒక్కరికి కనిపించిన హోటల్లో అతనికి రూమ్ క్లీన్ చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే అతను బ్రేక్ఫాస్ట్కి వెళ్తే అక్కడ వాళ్ళు సర్వ్ చేసేవాళ్ళు కానీ, మళ్ళీ సెంచరీ చేస్తావా, మళ్ళీసారి ఇంకా ఫాస్టెస్ట్ క్రిస్ గేల్ని మించిపోతావా, సెంచరీ చేస్తావా, ఎన్ని 4లు కొడతావు, ఎన్ని 6లు కొడతావు, ఇలా అందరూ మాట్లాడుతుంటారు. సో దానివల్ల చాలా బర్డన్ క్రియేట్ అవుతుంది. ఇంతకుముందు ఎప్పుడు లేని అటెన్షన్, ఆ అటెన్షన్ అనేది తట్టుకోవడం కష్టం. కొన్నిసార్లు అనుకుంటాం కానీ సెలబ్రిటీస్ చాలా ఫ్యాన్స్తో చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తారు, కొంచెం రఫ్గా బిహేవ్ చేస్తారు. అటెన్షన్ అనేది తట్టుకోవడం చాలా కష్టం కొన్నిసార్లు. ఆ అటెన్షన్ అతన్ని దెబ్బతీస్తుందేమో. అలాగే అతని వీక్నెస్లు కూడా కనిపెడతారు. వీక్నెస్లు కూడా ఇంతకుముందు పెద్దగా పట్టించుకోలేదు. ఆడిన 2 మ్యాచ్లు ఆడాడు, కురాడ్లే అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తారు అతని షార్ట్ బాల్స్ వేస్తారు. లాస్ట్ టైం పర్టికులర్లీ గుజరాత్ బౌలర్స్ చేసిన మిస్టేక్ ఏంటంటే దే గేవ్ హిమ్ పేస్ బాగా ఆడతాడంటారు. జోఫ్రా ఆర్చర్ని కూడా నెట్స్లో బ్రహ్మాండంగా ఆడేస్తాడు. 14 ఏళ్ళు కురాడైనా కూడా జోఫ్రా ఆర్చర్ అంటారు కూడా వెనకాడు. పేస్ వేరియేషన్, అతనికి ఆ పేస్ ఇవ్వకుండా పేస్ ఆఫ్ డెలివరీస్, చేంజ్ ఆఫ్ పేస్ అనేది ఎక్కువగా యూజ్ చేయలేదు. సో అలాంటి చాలా చాలా ట్రిక్స్ అన్నీ కూడా బ్యాగ్ ఆఫ్ ట్రిక్స్ ప్లే చేస్తారు అందరూ బౌలర్స్. అందులో ముంబై బౌలర్లు ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ దిస్ యంగ్స్టర్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ కదా. సో దానికోసం అందరు ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు సక్సెస్ అయితే మాత్రం సూపర్. ఈ వండర్ కిడ్కి ఇంకా తిరుగుండదు. సో ముంబై లాంటి ఒక అటాక్, ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు అక్కడ, దీపక్ చహర్ ఉన్నాడు బుమ్రాతో పాటు.
మిచెల్ శాంట్నర్ ఆడితే మిచెల్ శాంట్నర్ ఉంటాడు, కరణ్ శర్మ, హార్దిక్ పాండ్యా. వీళ్ళకి అగెయిన్స్ట్గా ఇఫ్ యూ కుడ్ స్కోర్ రన్స్, అదే లాస్ట్ మ్యాచ్లో క్రియేట్ అయిన హైప్ నేను కంటిన్యూ చేయగలిగితే ఫర్ యూ స్కై ఈజ్ ద లిమిట్ సూర్యవంశీ. సో ఈ బాలసూర్యుడు ఏం చేస్తాడో చూడాలి. సో అతని మీద ఉంటుంది ఫోకస్, అంతా అతని మీద ఉంటుంది, అందరూ అతని గురించి మాట్లాడుకుంటారు. సో బట్ ముంబై ఇప్పుడున్న పరిస్థితిలో దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. మరి సంజు శాంసన్ అయితే మనం చెప్పుకున్నాం, సంజు శాంసన్ ఆడే పరిస్థితిలో మరి ఏమైనా మార్పులు ఉంటాయా రాజస్థాన్ టీంలో? ఐ డోంట్ థింక్ సో. యుధ్వీర్ సింగ్ ఆడించారు లాస్ట్ మ్యాచ్లో, యుధ్వీర్ సింగ్ చరక్ ఇన్ ప్లేస్ ఆఫ్ తుషార్ దేశ్పాండే. మరొక ఛాన్స్ ఇస్తారేమో అతనికి, మరొక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సేమ్ టీంతో వాళ్ళు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ముంబై టీంలో ఒక్క మార్పు ఉండే ఛాన్స్ ఉంది. మిచెల్ శాంట్నర్ కార్బిన్ బాష్ ప్లేస్లో వచ్చే అవకాశం ఉంది. కార్బిన్ బాష్ బౌల్డ్ వెల్, బ్యాటెడ్ వెల్. వచ్చిన అవకాశాలను అతను బ్రహ్మాండంగా యూజ్ చేసుకున్నాడు, బాగానే ఉంది. కానీ ఇక్కడ కొంచెం పేసర్స్కి అంత హెల్ప్ ఉండదు పిచ్లో. సో అతను ప్లేస్లో ఒక స్పిన్నర్స్కి డెఫినెట్గా ఎంతో కొంత హెల్ప్ ఉంటుంది. లాస్ట్ టైం మనం చూసాం రషీద్ ఖాన్ లాంటి బౌలర్స్ చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ వేయడం ఫ్యూ డేస్ బ్యాక్. సో శాంట్నర్ ఫిట్ అయ్యాడు కాబట్టి మళ్ళీ అతన్ని తీసుకొచ్చి ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని ఆడించుకునే అవకాశం ఉంది ముంబై. బాష్కి మరి ఛాన్స్ ఇస్తారు. ప్రస్తుతం అయితే హార్సెస్ ఫర్ కోర్సెస్ ఈ పిచ్. మళ్ళీ వాంకడేలో ఆడినప్పుడు ఖచ్చితంగా బాష్ విల్ కమ్ బ్యాక్ అని అనుకుంటున్నాను నేను. మార్పు చేస్తే చేయొచ్చు, లేదా అతను బాగా ఆడాడు, అతని కాన్ఫిడెన్స్ని ఎందుకు దెబ్బతీయాలని చెప్పి కంటిన్యూ చేసినా చేయొచ్చు. ముంబై వాళ్ళు కూడా ముంబై ఒకప్పటి చెన్నై వీళ్ళు ఎక్కువ మార్పులు చేయకుండా సేమ్ టీంనితో వెళ్ళడం అనేది మనం చూసాం. సో ముంబై కూడా అదే టీంని కంటిన్యూ చేసే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ ఐ థింక్ స్లో అండ్లోనే ఉంటుంది. బిగ్గర్ గ్రౌండ్ అది. 180 ఆ రేంజ్లో స్కోర్ ఇచ్చే అవకాశం ఉంది. ట్రెంట్ బోల్ట్ కూడా ప్రీ మ్యాచ్ ప్రెస్ మీట్లో చెప్పాడు, పెద్దగా స్వింగ్, బౌన్స్, సీమ్ మూమెంట్ ఏమి ఉండవు అక్కడ అని చెప్పాడు. సో పేసర్స్కి అంత హెల్ప్ ఉండే గ్రౌండ్ కాదు. పేసర్స్ ఎప్పుడు సక్సెస్ అవుతారంటే ఆ చేంజ్ ఆఫ్ పేస్ వాడితేనే సక్సెస్ అవుతారు. సో పేసర్స్కి అంత అనుకూలించే గ్రౌండ్ ఏం కాదు. స్పిన్నర్స్కి కొంచెం హెల్ప్ ఉంటుంది. నో డౌట్ చాలా వేడి చాలా డ్రై హీట్ ఉంటుంది. 40 degrees టెంపరేచర్ ఉంటుంది. చాలా కష్టం, రియల్ ఛాలెంజ్. ఎందుకంటే మే నెలలో మీకు ఎండలు మండుతుంటాయి. ఈ టైంలో ఐపీఎల్ మ్యాచ్లు, నైట్ మ్యాచ్లు ఆడడం కూడా అంత తేలికేం కాదు. బట్ డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే ముందుగా బౌలింగ్ తీసుకుంటారు, దాంట్లో సందేహం ఏం లేదు. మ్యాచ్అప్స్ విషయానికి వస్తే సందీప్ శర్మ ఉన్నాడు కదా, ది ఓల్డ్ వార్ హార్స్. అతను చాలా మంచి మ్యాచ్అప్స్ ఉన్నాయి అతనికి అగేన్స్ట్. రోహిత్ శర్మని 5 times అవుట్ చేసి, విరాట్ కోహ్లీని కూడా 7 సార్లు అవుట్ చేసిన రికార్డు ఉంది అతనికి. అలాగే రోహిత్ శర్మని 5 times అవుట్ చేశాడు, సూర్యకుమార్ని 4 times అవుట్ చేశాడు. సో అతను చాలా ఆర్డినరీగా కనిపిస్తాడు చూడడానికి. సో డోంట్ జడ్జ్ ద బుక్ బై ది కవర్ అంటాయి, అట్లా అతన్ని జడ్జ్ చేయడం చాలా కష్టం. ఇలాంటి టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ని చాలా సందర్భాల్లో అవుట్ చేస్తాడు. అతన్ని చాలా ఈజీగా ఉంది, అతని బౌలింగ్ పెద్ద పేస్ లేదు, పెద్ద హైట్ లేదు అని అనుకుని అతని మీద అటాక్ చేయబోతే అతను వికెట్ ఇచ్చి అతని వికెట్ సమర్పించుకునే పరిస్థితి ఉంటుంది. సో రోహిత్ హూఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్ నౌ. సందీప్ శర్మని ఎలా హ్యాండిల్ చేస్తాడు? సూర్య అయితే ఒక రికార్డ్ ఈక్వల్ చేశాడు, రాబిన్ ఉతప్ప రికార్డ్. 25+ స్కోర్స్, 25+ స్కోర్స్ 10 ఉన్నాయి అతనికి ఈ సీజన్లో వరుసగా. సో ప్రతి ఇన్నింగ్స్లో 25 కంటే ఎక్కువ చేశాడు. సో సూర్యకుమార్ స్ట్రైక్ రేట్ కూడా బాగుంటుంది, 25 చేస్తున్నాడు ఎవ్రీ మ్యాచ్. అంటే టీంకి అంతకంటే ఎక్కువ కావాల్సిందే ఉంది. 25 60లుగా 40లుగా కన్వర్ట్ అయినా కూడా టీంకి చాలా ఉపయోగపడుతుంది. బికాజ్ ఈ స్ట్రైక్ రేట్ ఈజ్ ఆల్వేస్ హై. సో సూర్యకుమార్ గ్రేట్ ఫామ్ వాళ్ళకి చాలా. ఈవెన్ నమన్ ధీర్ లాంటి వాళ్ళు, తిలక్ వర్మ అందరూ కూడా ఫామ్లో ఉన్నారు. అండ్ ఫారిన్ ప్లేయర్స్ రికల్టన్, జాక్స్ ఆర్ ఆల్సో కంట్రిబ్యూటింగ్. జాక్స్ 2 మ్యాచ్లోనే బాగా ఆడి, 2 మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. బౌలింగ్ కూడా బాగా చేస్తున్నాడు. సో ముంబై ఈజ్ లుకింగ్ ఆల్ బేసెస్ కవర్డ్గా మనకు కనిపిస్తుంది. ఆల్ బేసెస్ కవర్డ్గా ఉంది ముంబై. కరణ్ శర్మ కాకపోతే విఘ్నేష్ పోతే వాళ్ళకి స్పిన్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళ బెంచ్ స్ట్రెంత్ కూడా బాగుంది. అదే కదా చూసాం మనం. శాంట్నర్ ఇంజరీ అయితే బాష్ వచ్చాడు, బాష్ కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. మరి రాజస్థాన్ పరిస్థితి ఏంటి? రాజస్థాన్ ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. జైస్వాల్కి అక్కడ రికార్డ్ చాలా బాగుంది. జైస్వాల్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. మనం సూర్యవంశి గురించి మాట్లాడుతున్నాం కానీ జైస్వాల్ బ్రహ్మాండమైన పర్పుల్ ప్యాచ్లో ఉన్నాడు, వరుసగా పెద్ద స్కోర్లు చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో అయితే చివరిదాకా నిలబడి టీంకి ఆ విజయం అందించాడు. ఆ
కంప్లీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ మెచ్యూరిటీ బీయింగ్ ఏ సీనియర్ బ్యాట్స్మెన్ నౌ, సో అతని నుంచి కనిపిస్తుంది. అందులో వైభవ్ సూర్యవంశీ లాంటి వాళ్ళు రావడంతో ఏంటంటే అతనికంటే ఒక 10 ఏళ్ళు పెద్దోడైన 24 అనుకుంటా అతని ఏజ్. యశస్వి కూడా అప్పటికి చాలా వెటరన్ లాగా కనిపిస్తున్నాడు మనకి. సో యశస్వికి జైపూర్లో ఉన్న రికార్డు, వాళ్ళిద్దరూ చాలా మంచి ఫామ్లో ఉండడం, ఆ ఓపెనర్స్ ఇద్దరు ఆడడం, నితీష్ రాణా కానీ కంట్రిబ్యూట్ చేయగలిగితే రియాన్ పరాగ్, హెట్మైర్, లైక్ దే కెన్ గివ్ వెరీ గుడ్ ఫైట్ ఫర్ ముంబై. సో మనం చూస్తుంది ఏంటంటే చిన్న టీమ్స్ గెలవడం, చిన్న టీమ్స్ అంటే ఐ మీన్ ఇవి ఈ రాజస్థాన్ లాంటి టీమ్స్ ఎవరైతే కంటెన్షన్లో లేరో వాళ్ళు గెలవడం చూసాం. చెన్నై ఆఫ్ కోర్స్ మిస్ అయ్యారు, బట్ చాలా క్లోజ్గా వచ్చారు చెన్నై కూడా. సో అందుకని మళ్ళీ ఏమైనా టర్నింగ్ ద టేబుల్స్ అవుతుందా, టేబుల్స్ టర్న్ చేస్తున్నారా చూడండి. రాజస్థాన్ ముంబైని ఓడిస్తుందా, ముంబై విన్నింగ్ స్ట్రీక్ని బ్రేక్ చేస్తుందా? లెట్ us వెయిట్ అండ్ సీ.